హృదయపూర్వకమైన బాప్తిస్మమును నీవు పొందుకొనున్నట్లుగా మీ మీదకి పరిశుద్ధాత్మను నేను పంపుచున్నాను. యేసయ్య విశ్వాసుల మీదకి పరిశుద్ధాత్మను పంపుచున్నాడు. మన మీదకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారుతో నడుచుచున్నప్పుడు పేతురైనా ఏ భక్తుడైనా నీతిగా జీవించాడు, విశ్వాసముతో జీవించాడు. యేసు ప్రభు వారి విశ్వాసమును సరిచేస్తున్నాడు. యేసు ప్రభు వారి ఆత్మీయ జీవితాలను పరలోక సత్యాలతో బలపరుచుచున్నాడు. యేసు క్రీస్తు ఉన్నంత వరకు వీళ్ళ విశ్వాసమునికి ఏడో కాలేదు, వీరి భక్తి జీవితానికి ఏడో కాలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకానికి వెళ్ళిపోతాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి విశ్వసించిన ఈ విశ్వాసులను నడిపించేది ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేయండి.